ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము లూకా సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో వ్రాయబడినట్టుగా, మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుకుంటున్నారో అలాగనే వారికి కూడా మీరు చేయుడి. అవును, మనము ఏ రీతిగా మనుషులు మనకు మేలు చేయాలని, సమాధానకరంగా ఉండాలని, మనుషులు మనల్ని ప్రేమించాలని మనం ఎలా అనుకుంటామో, మనుషులందరి యొక్క సహాయం మేలు మనం పొందుకోవాలని ఎలా అనుకుంటూ ఉంటాం, మనం కూడా అందరికీ సహాయం చేసేవారిగా ఉండాలి, మేలు చేసేవారిగా ఉండాలి, ప్రేమించేవారిగా మనము ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. మనుషుల నుంచి మీరేం కోరుకుంటున్నారు, మీరు కూడా అదే ఇవ్వాలి వారికి. దేవుడు అంటున్న ఈ వాగ్దానాన్ని బట్టి నిజంగా లెక్కలేనన్ని స్తోత్రాలు. దేవుడు మనకు ఒక జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు కదా. ఈరోజు నువ్వేది పొందుకుంటావు, ఏది కోరుకుంటావు, లేదా ఏది ఆశిస్తావో తిరిగి అది నువ్వు పొందుకుంటావు. వారికి ఇస్తే నువ్వు దాన్ని తిరిగి పొందుకుంటావు. హామాను అంట మొర్దెకై విషయంలో ఆయన ఎంతగానో వ్యతిరేకతను కోరుకున్నాడు. హామానుని చంపించాలని, ఉరికమ్మం ఎక్కించాలని, ఆ ఉరికమ్మంకి కావలసిన ఏర్పాట్లన్నీ సిద్ధపరచుకున్నాడు. ఉరి కొయ్యని ఏర్పాటు చేశాడంట, అన్నీ సిద్ధపరుస్తున్నాడంట. కానీ ఒక రోజు వచ్చింది, ఆ సమయంలో ఆ మొర్దెకైకి వేయాల్సిన ఉరి ఈయనకేశారు. మొర్దెకైకి వేయాల్సినటువంటి పనిష్మెంట్ ఈయనకి ఇచ్చారు. హామాన్ ఏమనుకున్నాడంటే, మొర్దెకై చనిపోతాడు, రాజు నన్ను సన్మానిస్తాడు అనుకున్నాడు. కానీ రాజు సన్మానాన్ని తీసుకెళ్ళి హామానుకు బదులుగా మొర్దెకైకి ఇచ్చాడు కదా. కాబట్టి ఈరోజు నువ్వు నేను మంచి కోరుకుంటే, హామానే గనక మొర్దెకై విషయంలో మంచి కోరుకుంటే తిరిగి ఆ మంచి ఈయనకు కూడా వచ్చేదన్నమాట. ఆయన మంచి కోరుకున్నప్పుడు ఆయన ఎవరిని సన్మానించాలని ఆశపడ్డాడు, ఆ రాజు ఆ పని అయిన తర్వాత ఈయనను కూడా సన్మానించేవాడు. నువ్వు మంచి కోరుకోలేదు కాబట్టి ఆయన జీవితంలో ఏదైతే వ్యతిరేకతను ఆ మనిషి నుంచి కోరుకున్నాడో అదే ఎదురైంది. కాబట్టి ఈరోజు మనం భయపడాలి. సమాజంలో ఏదైనా మనం తప్పు చేస్తున్నప్పుడు భయపడేవారిగా ఉండాలన్నమాట. జంకు భయము లేకుండా మనం ఉండకూడదు. ఏ పని చేస్తే మనకి ఆ శాపం మళ్ళా తిరిగి వస్తుందేమో ప్రభు అని ఆలోచించుకునేవారుగా ఉండాలి. ఈ రోజుల్లో అటువంటి వారుగా మనం ఉండట్లేం కదా. అవును, మనం ఒకరికి మేలు చేసినప్పుడు హామాను లాగా కాకుండా మనం ఒకరికి మేలుకరమైనది ఆలోచించినప్పుడు, ఆయనకు మేలు చేద్దాం అనుకున్నప్పుడు దేవుడు తిరిగి మనకు మేలు చేసే రీతిగా ఉంటాడనమాట. అదే కోరుకోండి, ఏది విత్తుతారో అది మీరు పంట కోస్తారు కాబట్టి మీరు అదే పొందుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు. కాబట్టి ఇతరుల మేలుని మనం కోరుకుందాం, దేవుడు కూడా మనకు మేలు అందిస్తాడు. వారిని ప్రేమిద్దాం, మనకు ప్రేమ అందుతుంది. అలాగే వారికి సహాయం చేద్దాం, మనకు కూడా సహాయం దేవుడు అందిస్తాడు. అటు కృపలోకి దేవుడు నిన్ను నన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభా యేసయ్యా నువ్వు ఇచ్చిన ఈ సమాధానాన్ని బట్టి వందనాలు. దేవా, నువ్వు మాతో మాట్లాడుతున్నావు. నువ్వు ఏది చేస్తే తిరిగి నువ్వు అదే పొందుకుంటావు అంటున్నావు తండ్రి. ప్రభా, మేము మంచి చేసేవారుగా, మేలు చేసేవారుగా మా జీవితాలను ఉంచండి తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా యేసయ్యా నీకు వందనాలు, బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని ఎంతమంది బిడ్డలైతే ప్రభా మేము మేలు చేస్తున్నా అయ్యా తండ్రి మాకు మేలు జరగడం లేదని బాధపడుతున్నారు, వారందరికీ తండ్రి ప్రభా బలమైన ఆశీర్వాదం దయచేయండి, మేలు దయచేయండి, ప్రేమ సమాధానం దయచేయండి, సంతోషం దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి. పరలోకంలోంచి మీరు ఇప్పించి వారికి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. ప్రభా నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈరోజు వాక్యాన్ని చూస్తుండగా వారికి దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు మీరు దయచేసి బలానమ్మకమైన మంచి దాసులకు వారి నుంచి నడిపించుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.